ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరే లక్ష్యంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తీసుకున్న చర్యలు ప్రజలు అభినందిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణం హోమోస్పేట వీధిలోని విశాల్ మార్ట్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన మున్సిపల్ కమిషనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కింగ్ స్థలంలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా ఇంకా ఉంచారని, ఎందుకు తొలగించలేదని విశాల్ మార్ట్ మేనేజర్ను ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ స్వయంగా దగ్గర ఉండి ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ వాహనంలో తరలించారు. దాదాపు 2 ట్రాక్టర్లకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉండి తొలగించారు. ఈ సందర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యానికి 2,000 రూపాయల అపరాధ రుసుం విధించారు. స్వాతంత్ర దినోత్సవం వచ్చి 80 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆగస్టు 15 నాటికి ప్రొద్దుటూరులో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసే దిశగా మున్సిపల్ కమిషనర్ అడుగులు వేస్తున్నారు. రండి, మనందరూ కూడా వెళ్దాం. 1 గంటలో క్లియర్ చేయాలి. 1 గంట షాప్ క్లోజ్ చేసేయండి. 1 గంట క్లోజ్ చేయి. క్లోజ్ చేసి కిందకి వెళ్ళి నాతో సహా, నేను కమిషనర్ని, నాతో సహా కింద క్లీన్ చేద్దాం. కనీసం అప్పుడైనా సరే మీరు చైతన్యం వస్తుంది, కళ్ళు తెలుసుకుంటారని చెప్పి. చాలు బాయ్స్, సార్ వెళ్దాం పదండి. రండి, కిందకి రండి, సార్ చూద్దాం. ఎంతసేపు ఆపండి మా వ్యాపారాలన్నీ కూడా ఇక్కడ. రండి, ముందు చూడండి, అసలు రండి, అందరూ కూడా రండి. ఇది ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇది అంటే ప్రొద్దుటూరు పట్టణాన్ని పూర్తి స్థాయిలో ప్లాస్టిక్తో ముంచేస్తున్నారు. ఒకసారి చూడండి, ఒకసారి ఎలాగుందో. ఏమండి మేనేజర్ గారు, ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు బాస్ మీరు? డూ యూ ఫీల్ హ్యాపీ? మీకు సంతోషంగా ఉందా? మనసు పెట్టి ఫీల్ అంటే సంతోషంగా ఉందా? నాకు యాక్చువల్గా ఏంటి, నాకు కథలొద్దు. ఇది ప్లాస్టికా కాదా? ఇది 1 వీక్ నుంచి ఉందా లేదా మీ స్టాఫ్ చెప్పారు. ఇది రిమూవ్ చేయాలా లేదా? వ్యాపారం ఎలా నడుపుకుంటున్నామో వ్యవహారం కూడా అలాగే నడపాలి కదా. ప్లాస్టిక్ నిర్వహణ జరగాలి కదా. ఎందుకు జరగలేదు? తీయండి, కథలు నాకొద్దు. ఏరండి, తీయండి. ఎక్కడా రండి అందరూ కూడా. ట్రాక్టర్ కిందకు వస్తుందా? ట్రాక్టర్ నేను మేనేజర్ని బాధ్యత వహిస్తా. మేనేజర్ ఎక్కడున్నారు? మేనేజర్ గారు, మీరే తీయాలి ముందు. ఫస్ట్ మీరు ముందు తీయడం, తర్వాత మీ స్టాఫ్ చేత తీయించడం. నేను ఎలా కదలండి మీకోసం. ట్రాక్టర్ కిందకు వచ్చాం. ట్రాక్టర్ తగులుతుందా? అరే, మనం మున్సిపాలిటీ ట్రాక్టర్ వస్తే మనకి గౌరవం. ఓయ్ పద. చలో బాస్, కమాన్. సైడ్ పెట్టుకో. రచం ఆర్గనైజ్ చేయండి. అదే సార్ చెప్తాం, ఆర్గనైజ్ చేయండి. అది మీ స్కిల్స్, మీ సూపర్వైజరీ స్కిల్స్ అదంతా కూడా ఉన్నది. పిల్లలు అందరి పిల్లలు మాకు చెప్తాను. పిలిపించండి, అందరినీ కూడా పిలిపించండి ఒకసారి. కస్టమర్స్ మీరు లేదు, ఇది ఇంపార్టెంట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ. కస్టమర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వరు ఇవన్నీ ఉంటుంటుంది. సో ఇది వెళ్ళిపోవాలి ముందు. చెత్త అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక్క పాలిథిన్ కూడా లేకుండా అప్పుడు మళ్ళీ అగైన్ యూ స్టార్ట్ యువర్ బిజినెస్. మొత్తం అంతా తీసేయాలి. నెక్స్ట్ టైం ఇంకో ఉంటే ఖచ్చితంగా బోర్డు పెట్టాలి. మరి ఇక్కడ ప్లాస్టిక్ నిషేధించడమైందని చెప్పి పెట్టించండి. ప్లాస్టిక్ నిషేధించడమైనది అని చెప్పి అతికించండి. ఈరోజు టుడే ఇస్ ద లాస్ట్ డేట్ కదా. 15వ తారీఖు తర్వాత మన ప్రొద్దుటూరులో ఎవరు ప్లాస్టిక్ వాడకూడదు. హాస్పిటల్ వెళ్దాం.
దీని ప్యాకింగ్ ప్యాకింగ్ తీసేయండి. చేయండి అది. ప్లాస్టిక్ తిని ఎక్కడ ఉంది? బోర్డు ఎందుకు పెట్టలేదు మీరు ఇక్కడ ప్లాస్టిక్ నిషేధించమని చెప్పి? షాప్ నందు ప్లాస్టిక్ నిషేధించడం అండి. చేయండి. కమిషన్ పెట్టండి. సరే సరే. మొత్తం ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ చూడు. బోర్డు పెట్టాలి ఇక్కడ మీరు. ఓకే ప్లాస్టిక్ వాడము నిషేధించడం జరిగింది. లోపల హాస్పిటల్ అది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరిచ్చారు ఇది? మీకు చెప్పండి, ఎవరిచ్చారు? అరే చెప్పండి. షాప్లో ఇచ్చారు. డాక్టర్ గారు మనం ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం, కూర్చోండి. ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు. అంటే ప్లాస్టిక్ ద్వారా చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మీ డాక్టర్గా మీకు చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మనకి డ్రైన్స్లో ప్లాస్టిక్ పడిపోయి నీరంతా కూడా మురికి బయటకు వచ్చేస్తుంది. సో స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగంగా ఆగస్టు 15వ తారీఖు నుండి వేలాది మందితో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. దానిలో మీరు కూడా భాగస్వాములే. చదువుకున్న వాళ్ళు పెద్దలు మీరైతే ఇంకా ముందు స్ఫూర్తిగా ఉంటారు కాబట్టి. సో ఆ క్యాంపెయిన్లో భాగంగా అసలు హాస్పిటల్స్ ఏ స్థాయిలో ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు, మెడికల్ షాప్స్లో ఏం ప్లాస్టిక్స్ ఉన్నాయని చెప్పి నేను యాక్చువల్గా పరిశీలించడానికి వచ్చాను. బయోలాజ్ బాగానే ఉంది కానీ ఇటువంటి కూడా వాడుకోదు. తీసేయండి దాంట్లో. మరో నేను నా అబ్జర్వేషన్ బయట కూడా బోర్డు పెట్టండి, ప్లాస్టిక్ నిషేధించడం అని చెప్పి బోర్డు పెట్టండి. థ్యాంక్ యూ. గుడ్. మీ మున్సిపల్ కమిషన్ నేను డోంట్ యూజ్ ప్లాస్టిక్స్. ఆగస్టు 15 నుంచి మనం పూర్తిగా ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నిషేధిస్తూ ఉన్నాం. హాస్పిటల్ వేసి పిలిపించండి. అదేంటి అడుగు వాళ్ళని. ఏంటి నా ఇది? ఏంటిది ఇక్కడ ఎందుకు పడేశారు? లేదు తీసుకోతా. ఎవడు తీసుకెళ్తాడు? అంతవరకు బయట పెట్టు, లోపల పెట్టు. అంత లోపల పెట్టు. మన ప్రొద్దుటూరు పట్టణంలో ప్రధాన షాపులు, విక్రయ కేంద్రాలు మా పురపాలక సంఘం నుంచి నాతో సహా తనిఖీ చేస్తూ ఉన్నప్పుడు ఈ పట్టణంలో చాలా విక్రయ కేంద్రాల్లోని ప్లాస్టిక్ బాక్సెస్ చాలా ఉన్నాయి. గత 25 రోజుల నుంచి స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పించాం. అంటే ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రొద్దుటూరు పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రజా సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. సో దానిలో భాగంగా మనకి కేవలం 3 రోజులు ఉంది ఆగస్టు 15కి వెళ్ళడానికి. సో సందర్భంగా అనేక షాపులు నేను తనిఖీ చేస్తూ ఉంటుంటే ఒక షాప్ ఇక్కడ ఉంది, ఒక వీళ్ళ మాల్, ఇదంతా కూడా మెగా మాల్. సో ఈ మెగా మాల్ సెలార్లో చూస్తే సుమారుగా 3-4 ట్రాక్టర్స్కి సరిపడా ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంది. నేను అడిగాను ఇక్కడ ఉన్నటువంటి శివ గారు, ఎవరైతే మనకి అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ ఉన్నారు, ఏంటంటే అంటే సార్ మాకు పొరపాటు జరిగింది, గత వారం రోజుల నుంచి కూడా మేము ఇక్కడ ప్లాస్టిక్ ఉంచాము, మేము తీసేస్తాము, దయచేసి మీ అందరికీ మేము సహకరిస్తాము, సో మాకు ఒక గంట అవకాశం ఇవ్వమని చెప్పారు. చాలా స్పందించారు, చాలా సంతోషం మాకు. సో ఒక గంటలో వీరందరూ కూడా ఈ శివ గారు ఏదైతే ఇక్కడ మనకి మెగా మార్ట్ నడుపుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా గంటలో తీసి మరి మాకు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ లేకుండా ఉండే విధంగా అప్పగించాలి. ఇది ఒక భాగం అయితే భవిష్యత్తులో మీరు ఇక్కడ ప్లాస్టిక్ ఈ విధంగా విసిరిన, ప్లాస్టిక్ని ఈ విధంగా దుర్వినియోగం చేసిన, అసలు ప్లాస్టిక్ ఉన్నా సరే కఠినంగా చర్యలు మాత్రం తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఏదైనా ఐఎమ్ వెరీ హ్యాపీ శివ. ఒక గంటలో మీరు మీ టీం అంతా కూడా కలిసి మరి సుమారుగా ఎన్ని టన్నులు ఉంటుందండి? అది ఎన్ని టన్నులు ఉంటుంది చెప్పేది మొత్తం అంతా కలిపి? ఇంకా లోపల ఉంది 4-5 టన్నుల ప్లాస్టిక్ మీ సిబ్బంది అందరితో కలిసి తీశారు. వెరీ హ్యాపీ. నెక్స్ట్ టైం ఇటువంటి తప్పులు చేయకూడదు.